శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి అంతకన్నా ముందు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుందండి. మరి ఆ సమస్యకి పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్కం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. శ్రీ భ్రమరాంబికాదేవి జ్యోతిష్కాలయం ఒకసారి విచ్చేయండి. శాశ్వత పరిష్కారం పొందండి. వ్యాపారం, చదువు, నాగదోషం, ఆరోగ్యం, కుటుంబ సమస్యల నుండి ఎటువంటి సమస్యలైనా శాశ్వత పరిష్కారం చూపబడును. మన గురువు గారు పేరు వచ్చేటప్పటికి శివరామరాజు గారండి. వీరిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7989049722 అండి. ఎటువంటి సమస్యలకైనా మన గురువు గారిని సంప్రదించండి. మీరు సమస్యల నుండి విముక్తి చెందుతారు. ఇప్పుడు ఇక మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశిలో సాధారణంగా మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. రేపటి రోజున ఆదివారం రోజున శ్రావణ శుక్ల ఏకాదశి తిథి మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తాడు. ఇక రేపటి రోజున ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై మనసు పన్నుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహ అనుగ్రహం కోసం జ్ఞానం, ధైర్యం, ఆర్థిక విషయాల్లో సహాయం చేసే సూచనలు ఉంటాయి. సూర్యుని యొక్క ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం, గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. చంద్రుని యొక్క బలం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా అవసరం అండి. శని యొక్క ప్రభావం వల్ల కష్టపడితే ఆలస్యంగా అయినా మంచి ఫలితాలు పొందే సమయం ఉంటుంది. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీటితో ఆగ్యం ఇవ్వండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రం జపించండి. పసుపు రంగు వస్తువులు దానం చేయడం చాలా మంచిదిగా భావించవచ్చు. పేదలకు అన్నదానం చేయడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక రేపటి రోజున శ్రీ మహావిష్ణు ఆరాధన ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శ్రావణ ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామం, విష్ణు మంత్రం జపం చేయడం చాలా శుభప్రదంగా భావించవచ్చు. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 3, 9. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుందనే నమ్మకం అండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజునైతే మీరు తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఆర్థిక లావాదేవీల్లో పూర్తి జాగ్రత్త అయితే వహించండి. ఇక రేపటి రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా రేపటి రోజునైతే ఉదయం నుండే మీకు తెలియనటువంటి ఒక యాదృశ్చికం జరిగేటువంటి ఒక విషయం గురించి అయితే మీ ఇంట్లో ఒక రహస్యం బయట పెట్టే విధంగా అయితే ఉండబోతుంది. మీకు రేపటి రోజున ఒక పాజిటివ్ ఎనర్జీ గల రోజుగా అయితే చెప్పుకోవాలండి. రేపటి రోజున మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ కూడా పెరగబోతుంది. అంటే నిద్ర లేచింది మొదలు ప్రసాదం మీకు ఉన్నటువంటి ఏదో సాధిస్తామనే ధైర్యం కలగడము, కొంతమందికి ఇదొక హెచ్చరికలాగా కూడా రేపటి రోజున ఉండబోతుంది. అయితే మరి కొంతమందికి ఇది భగవంతుడు ముందుగా ఒక సంకేతంగా కూడా ఉండవచ్చండి. ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఉదయం నుండి గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. చంద్రుడు మీ యొక్క మనసుకు సంబంధించినటువంటి భావాలపై ముఖ్యంగా రేపటి రోజున మంచి ప్రభావాన్ని చూపించబోతున్నాడు. అలాగే శని భగవానుడు మీ రాశిపై తన యొక్క దృష్టి మాత్రం ఎవరు అంటే మీ వారు ఎవరు మీ ముందు నటిస్తున్నా వారు ఎవరనే విషయం కూడా చాలా క్లియర్గా తెలిసిపోతుంది. రేపటి రోజున ముఖ్యంగా ఒక స్త్రీ వలన రేపటి రోజున మీ యొక్క జీవితం నిడకలు లేని స్పష్టంగా తెలియపరిచే అయితే విధంగా ఉండబోతుంది. తలకిందలు అయ్యే విధంగా పరిణామం కూడా కనిపిస్తుంది. అయితే రేపటి రోజున మీ ఆ స్త్రీ యొక్క తెలియనటువంటి ఒక వ్యక్తి మీ కుటుంబానికి దగ్గర ఉండేలాగైతే మీ బంధువులో ఎవరో ఒకరు కావచ్చు, లేదా మీతో చాలా మధురంగా మాట్లాడే ఒక వ్యక్తి అయినా ఉండొచ్చు. వారి మనసులో ఉన్నది మీరు అనుకున్నట్లుగా ఉండండి. ఆ స్త్రీ ద్వారా మీ యొక్క జీవితంలో ఒక మాట, ఒక వార్త, ఒక ఫోన్ కాల్ మీకు చేరుతుందన్నమాట. అయితే ఆ విషయం చిన్నదైన తర్వాత మీరు కొన్ని నిమిషాలు ఏం మాట్లాడాలో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే భయపడాల్సిన అవసరం లేనే లేదండి. ఎందుకంటే ఈ పరిణామం మీకు కాస్త కఠినంగా అనిపించినా చివరికి మీకు నిజం అనేది ఏంటని తెలుస్తుంది. రేపటి రోజున ఒక మార్గం కూడా తెలుస్తుంది. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు అంటే ఒక మగ వ్యక్తి లేదా ఇద్దరు ఆడ వ్యక్తులు మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మీ యొక్క పూర్వగతి చూసి, అలాగే మీ యొక్క కుటుంబంలో మీరు నిలవడం చూసి,
మీ మీద ఉన్నటువంటి గౌరవం చూసి వారిలో అసూయ అనేది పెరగబోతుందన్నమాట. ఇక ఈ ముగ్గురు పేర్లు ముఖ్యంగా ఇటువంటి అక్షరాలతో ప్రారంభమవుతాయని తప్పకుండా తెలుసుకోండి. ఈ యొక్క మగవాళ్ళు కానీ లేదా మగ వ్యక్తి పేరు వచ్చేసి ఆర్ లెటర్తో, అలాగే ఎస్ లెటరు, కే లెటర్, ఇవి మీ లెటర్స్తో అక్షరాలతో ఏదో ఒకటి ఉండొచ్చండి. ఇక ఆడ వ్యక్తుల పేర్లు వచ్చేటప్పటికి ఒక లేడీ అన్నమాట. ఇద్దరు ఆడ వ్యక్తులు అనుకున్నాం కదండి. ఇందులో మొదటి ఆడ వ్యక్తి యొక్క లెటర్ పేరు వచ్చేసి ఎంఎన్ఆర్ లెటర్స్ అన్నమాట. అలాగే ఎల్ అని ఇంకొక రెండవ ఆడ వ్యక్తి పేరు కూడా అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీకు ఎన్ అనే ఆర్ అనే అక్షరాలతో కూడా తెలిసినటువంటి వ్యక్తులు కూడా ఉండి ఉండొచ్చండి. అంటే ఖచ్చితంగా కూడా ఈ అక్షరాలు గుర్తొస్తే కనుక వారి మాటల విషయంలో మీకు 2 రకాలు అంటే 2-3 రోజుల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు నేరుగా చెప్పకపోయినా మీ మనసులో గందరగోళాన్ని పెంచాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అయితే రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఉదయం నుండి 8 గంటల నుండి 10 గంటల మధ్య, అలాగే సాయంత్రం 5:30 నుండి 8 లోపు ఒక ఫోన్ కాల్ లేదా ఒక సమాచారం మీకు వస్తుంది. ఇది డబ్బు, అలాగే కుటుంబం లేదా ఒక పని లేదా ఒక బంధం గురించి వచ్చేటువంటి అవకాశం అన్నమాట. అయితే కొంతమందికి చెప్పాలంటే కనుక రేపటి రోజున చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని మరలా కదలబోతుందనేటువంటి ఒక సమాచారం వస్తుంది. ఇంకొందరికైతే ఒక స్త్రీ ద్వారా శుభవార్త వస్తుంది. అయితే అందరికీ ఒకే సూచన అనేది చెప్పలేమండి. మీ ప్లాన్ అందరికీ అయితే రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. మీరు అనుకున్న పని పూర్తయ్యే వరకు కొంచెం నిశ్శబ్దంగా కూడా ఉండడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున అందరూ కూడా మీకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకన్నా కూడా మేలు చేస్తుంది. అలాగే దగ్గర ఎక్కడైనా ఆంజనేయ స్వామి కూడా ఉంటే దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అలాగే రేపటి రోజు మీరు హనుమాన్ చాలీసా పఠించడం అక్కడ శత్రు బాధ నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే రేపటి రోజు మీరు జై శ్రీరామ్, అలాగే ఓం నమో వెంకటేశ్వరాయ అనే మంత్రాన్ని మీకు చదవడం, జపించడం అన్ని రకాలకు కూడా మంచిది. అలాగే ఒక గ్లాస్ నీటిలో కొంచెం రేపటి రోజున ఉప్పు, పసుపు వేసి ఇంటిని ముందుగా శుభ్రపరుచుకోండి. ఇలా చేయడం వల్ల నరదిష్టి అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే రేపటి రోజున మరి కొన్ని దానాలు కూడా చేయడం వల్ల చాలా మంచిదనే చెప్పుకోవాలండి. అంటే తెల్లని బియ్యం, కొద్దిగా పాలు లేదా ఏదైనా సరే తెల్ల వాటికి వస్త్రాలకు సంబంధించినటువంటి వస్త్రాలు కానీ ఏవైనా సరే దానం చేయడం చాలా మంచిది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా అనుకూలమైన రోజు అనే చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారు ఎవరైనా సరే మీరు దానంగా ఇవ్వడం అనేది శుభ ఫలితాన్ని రెట్టింపు అవుతుంది. అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు అనుకూలంగా అయితే కొన్ని విషయాలు ఎక్కువగా కనిపించబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చివరిలో చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం అనేది మీ యొక్క జీవితాన్ని బాగు చేయవచ్చు. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ అనేది కొంతమందికి వీడియోని షేర్ అవ్వడం వల్ల ఉపయోగపడుతుంది, రీచ్ అవుతుంది కూడా. ఒక కొత్త మన ఛానల్ చూసిన వాళ్ళైతే దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి కూడా జరిగే ఒక పరిణామం అనేది ఎన్ని రోజుల లోపల అయితే ఎన్నో ఆలోచనలతో, ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. మీ మనసుని ఆనందంతో నిండిపోయినప్పుడు కూడా మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా రేపు చెప్పాలంటే ఎవరైనా నమ్మితే హృదయంతో నమ్ముతారు. ఒక్కసారి మోసం చేసి తిరిగి వారి మొహం కూడా చూడరన్నమాట. మీ యొక్క స్వభావం అలా ఉంటుంది. అయితే చాలాసార్లు అందరూ కూడా చేయాలని చెప్పి వెళ్ళి మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రోజులు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా రేపటి రోజున మీరు అందరికీ కూడా బాగా కలిసి వచ్చేటువంటి అంశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా రేపటి రోజున మీకు అక్షరాలతోటి సంబంధించిన వారితోటి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్న కొంత చెప్పకూడనటువంటి విషయాలు కూడా ఉన్నాయండి. ఏదో ఒక సమయంలో ఎక్కడైనా సరే మీకు రేపటి రోజున ఈ వ్యక్తుల ద్వారా మీకు అన్యాయం జరుగుతుందనే సూచన ఇక మీకు రేపటి రోజున స్పష్టంగా తెలుస్తుంది. రేపటి రోజున మీకు అన్నీ కూడా ప్రశాంతంగా, మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. కనీసము రేపటి రోజున ఈ రాశి వారికి కూడా ఎవరికైనా దాన ధర్మాలు చేయడం రెట్టింపు ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. మీరు ఆదివారం నాడు ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉండే రోజని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీకు చాలా మంచిగా కూడా అనిపిస్తుందండి.
అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా ప్రయాణ విషయంలో చాలా అనుకూలమైన రోజు అని కూడా చెప్పుకోవాలి. మీకు ఏ ప్రయాణం చేస్తే రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున ఒక చిన్న ప్రయాణం కూడా మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. పెద్ద ప్రయాణం కొంచెం ఆపుకోవడం అయితే చాలా మంచిదండి. ఎందుకంటే ముఖ్యంగా రేపటి రోజున అయితే మీకు కొంచెం ఏదైనా పని ఉంటే వాయిదా వేసుకోవడం అయితే కొంచెం మేలు చేస్తుందనే చెప్పుకోవాలి. ప్రయాణాలు రేపు మీకు అంతా శుభకరంగా ఉన్నా కానీ ఇంకేమైనా ముందు ప్లాన్లు ఏమన్నా ఉన్నా కూడా రేపు వాయిదా వేసుకోండి. పని ఏదైనా కానివ్వండి, రేపు మీరు కొంచెం గందరగోళంతో ఆలస్యం కావచ్చు. ఎవరితో ఒక పేరు మీద లేదా ఒకరి మాట మీద మీ మనసు తగినటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి అయితే కొంచెం పూర్తిగా మారబోతుంది. రేపటి రోజు మీరు తప్పకుండా ఏదైనా కానీ ఒక అమ్మవారి గుడికి వెళ్ళి తప్పకుండా అక్కడ ఆలయ దర్శనం చేసుకోండి. లక్ష్మీదేవి గుడికి లేదా దుర్గమ్మ గుడికి లేదా గురుదేవత గ్రామ దేవతలు ఉంటారు కదా, అక్కడ ఏదైనా గుడికి వెళ్ళండి. సంబంధించిన ఆలయంలో ఉన్న ఎక్కడైనా సరే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీ మనసులో ఉన్నటువంటి భయాల్ని తొలగించుకోండి. అమ్మవారి ఆలయంలో కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి చెప్పుకోండి. ఇక అలాగే రేపటి రోజున తెల్లవారితే మీ ఇంట్లో మీ యొక్క జీవితంలో జరిగే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపటి రోజున ఈ విషయం తెలిసింది కదా, నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా కానీ ఒక నిమిషం సమయం మీరు తీసుకొని వీడియోని ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించండి. రేపటి రోజున మీ జీవితంలో చాలామంది కూడా అందాలు కూడా ఒకరికి సరిపోవచ్చు, ఇంకొకరికి సరిపోవచ్చు కూడా అండి. ఒక హెచ్చరిక కూడా ఉంటుందన్నమాట. భగవంతుడు ముందుగానే ఏదో ఒక మనసు సంకేతాన్ని చూపిస్తూ ఉంటాడండి. మీ యొక్క మాత్రం మీ ఇంట్లో ఎంత వింత సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన మీకు కొంచెం చలించిపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఈ చిన్న విషయాలు పెద్దగా మీకు కనిపిస్తాయి. రేపటి రోజున ఒక చిన్న విషయం మీ ఇంట్లో పెద్ద గొడవగా గందరగోళంగా సృష్టించబోతుంది. కాబట్టి రేపటి రోజు మీ ఇంట్లో కాసేపైనా సరే మీరు మౌనం పాటించడం, చాలా ప్రశాంతంగా అయితే ఉండడం చాలా మంచిది. మీ నోరుని ఎంతలో అదుపులో పెట్టుకోవాలో అంత పెట్టుకోవడం చాలా మంచిది. ఇక రేపటి రోజు మీ ముందుకు వెళ్తే వారి యొక్క ఏదైనా సరే చేసేటప్పుడు సరే వాయిదాలు వేయడం ఖచ్చితంగా చూసుకోండి. మరి సూటిగా మాట్లాడే ముందు చాలా మంచిది. ఆ మాటని అక్కడే నుంచి గౌరవం నుంచి పక్కకు వెళ్ళిపోవడం చాలా మంచిదండి. ఇక మీ ఇంట్లో గొడవ జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి రేపటి రోజు మీ మౌనం మీకు ఆయుధంగా మారబోతుంది. ఇక రేపటి రోజు మీరు ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, కుటుంబ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది. శివారాధన, గురుస్మరణ, దాన ధర్మాలు చేయడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు ఇస్తాయండి. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.